ఒక మంచి కార్యక్రమం చేయాలి అని అనుకుంటే మనవంతు మనం సాయం చేయడం మన ధర్మం అని అనుకుంటాం తప్పించుకొని అది బ్రాండు లేకపోతే ఇంకోటి అనేం కాదు. సో మన జానపద సంస్కృతిని మనం మన సాంప్రదాయాల్ని గౌరవించుకోవడం అంటే అదంతా మంచి విషయం అనేసి దానికి ఒక మనకు చేతనైన సాయం చేయడం అంతే తప్పించుకొని అంతకంటే ఇంకేం. మన వల్ల ఒకళ్ళు మంచి జరుగుతుంది అని అనుకుంటే అది మనకి ఎప్పుడైనా మంచి జరుగుతుందని మెయిన్ నమ్మకం, అంతకంటే ఇంకేం. గా సినిమా థియేటర్ అనేది మాది ఫిల్మ్ గా ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్, అది ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. దాంతోపాటు ఎగ్జిబిటర్ రంగంలోకి వచ్చాం గత 30 సంవత్సరాల క్రితం. ఎగ్జిబిటర్ రంగంలోకి వచ్చిన తర్వాత రాను రాను సినిమా రంగానికి ఆదరణ తగ్గడం, దాని ఆదరణ తగ్గడానికి దానికి ఏం చేయాలి అని అనుకుంటే దాని కన్వెన్షన్ రూపంలోని పోతారు 2 విధాలుగా, అటువైపు సినిమాని వదలలేక ఇటువైపు దీన్ని చేద్దాం ఉద్దేశంతో 2 విధాలుగా చేసాం. సో ఫంక్షన్స్ సెలబ్రేషన్స్ తో పాటు ఇలాంటి కళా కార్యక్రమాలు ఇలాంటి చారిటీ కార్యక్రమాలు చేయడానికి కూడా అనువుగా ఉంటుందని చెప్పేసి ఆ ప్రకారంగా ప్లాన్ చేసి చేయడం జరిగింది. అది మనం ఒకరు హెల్ప్ అవుతాం అనుకుంటే అది మనకు హెల్ప్ అవుతుందని మెయిన్ నమ్మడం, అందుకంటే ఏం కాదు. మనం ఏదైతే చేస్తున్నాం అదే మనకు వస్తుందని మెయిన్ నమ్మకం. ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకున్నది ఎవరైనా వచ్చి ఈ విధంగా చేస్తున్నాం అంటే అది మంచి కార్యక్రమం అనుకుంటే దానికి మా చేతనైన సాయం చేయాలి మా ధర్మం. మా వల్ల కళాకారులకు ఏమైనా ఉపయోగం అవుతుంది అని అనుకుంటే మాకు చేతనైనంత వరకు సాయం చేయడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తాం. కళాకారులు అవనండి, ఎవరవనండి, ఒక ఎడ్యుకేటెడ్ అవనండి, లేకపోతే ఇంకోటి అవనండి, మనకు చేతనైన సాయం చేయడం మన ధర్మం. మానవతో చేయడం తప్పించి కానీ ఏ గుర్తింపు కోసం లేకపోతే ఇంకోటి కాదు. కళాకారుల గురించి అంటే ముఖ్యంగా మేము సినీ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ అంతకుముందు ఛాంబర్ లో కూడా ఈ చర్చించడం జరిగింది. పేద కళాకారులు, నెక్స్ట్ ఏమో కొద్దిగా ఫేడ్ అవుట్ అయిపోయి కొద్దిగా ఏజ్ అయిపోయిన కళాకారులకి ఒక ఇన్సూరెన్స్ గా పెట్టడం, అవి కొద్దిగా ఈ మధ్యన అవి జరుగుతున్నాయి. ఛాంబర్ లో కూడా డిస్కషన్స్ అయ్యాయి. అవి కూడా ఆ దిశగా కూడా కార్యక్రమాలు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. సినిమా బాగుంటే ఏదైనా చూస్తున్నారు, సినిమా బాగుంటే ఏ సినిమా అయినా చూస్తున్నారు. సినిమా బాగోకపోతే ఎంత పెద్ద హీరో అయినా సినిమా చూడట్లేదు. ఇక్కడ పెద్ద సినిమా చిన్న సినిమా లేదండి, సక్సెస్ పెద్దది. అది చిన్నదా పెద్దదా, సక్సెస్ ఉంటే అది పెద్ద సినిమా కింద లెక్క. ఇంత ముందంటే ఒక 2 థియేటర్లు, మెయిన్ థియేటర్, సెకండ్ థియేటర్ కింద ఇచ్చేవారు. 100 రోజులు 200 రోజులు ఆడేవి, బై స్టాండ్ బై ఉండేవి. అప్పుడు చిన్న సినిమాలకి దొరికేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం ఎన్ని థియేటర్స్ ఉంటే అన్ని థియేటర్లో రిలీజ్ చేసేస్తున్నారు. పెద్ద సినిమా గట్టిగా ఉంటే 3 or 4 days తర్వాత థియేటర్లు చేసేస్తున్నారు. లేదు బాగా ఆడితే 1 week 2 weeks తర్వాత మరేం లేదు. నెక్స్ట్ చిన్న సినిమాలు ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న సినిమాలు ప్రత్యేకంగా అవాయిడ్ చేసి దాన్ని బ్లాక్ చేసే ఉద్దేశం ఎవరికి ఉండదు, అలా రాదు కూడా. అటు ఫంక్షన్స్ కైనా పనికి వస్తుంది, ఇటు ఆడియన్స్ కి సరిపోతుంది, ఆక్యుపెన్సీకి సరిపోతుంది అనే ఉద్దేశంతో పెట్టాము. దాన్ని ఏసీ గీసి డెవలప్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా 2K సరౌండ్ సిస్టమ్, BTS, 950 ప్రాసెసర్ లీజ్ ప్రెజెంట్ ఏదైతే ఉందో అప్గ్రేడ్ అది పెట్టి జనాలకు కొద్దిగా మంచి క్వాలిటీ పిక్చర్ ఇద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం.